ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో కొలువైన పెనుగంచిప్రోలు తిరుపతమ్మ అమ్మవారిని రంగుల మహోత్సవం వైభవంగా ప్రారంభమైంది. రెండేళ్లకోసారి జరిగే జగ్గయ్యపేట తరలించి రంగులు వేసిన తర్వాత తిరిగి పెనుగంచిప్రోలుకు తీసుకుని రావడం సాంప్రదాయంగా వస్తుంది. ముందుగా తిరుపతమ్మ పరివార దేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గర్భాలయాల్లో ఉన్న విగ్రహాలను ముఖమండపం వద్దకు తీసుకొని వచ్చి గ్రామ దేవతలు పూజలు చేశారు. అక్కడి నుంచి అర్చకులు విగ్రహాలను ఆలయం బయటకు తీసుకొని వచ్చి రజకులకు అందించారు. ఆ విగ్రహాలను తలపై పెట్టుకుని ఊరేగింపుగా గ్రామాల్లోని రంగుల మండపానికి బయలుదేరారు. సాయంత్రం తిరిగి విగ్రహాలను ఎడ్ల బండ్లపై జగ్గయ్యపేటకు తీసుకెళ్తారు. శరణం తిరుపతమ్మ శరణం. పెనుగంచిప్రోలు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ తిరుపతమ్మ వారు ఇతర దేవతామూర్తుల విగ్రహాలకు ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి రంగులు వేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని రంగులోత్సవంగా ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ఒక జాతర రూపంలో మనం జరుపుకుంటున్నాము. ఈ సంవత్సరం ఫిబ్రవరి 1వ తారీఖు అంటే ఈరోజు ఉదయం 5:54 ఈ ఉత్సవం మొదలైంది. దేవతామూర్తుల విగ్రహాలన్నిటినీ ఊరేగింపుగా తీసుకుని వెళ్ళి పెనుగంచిప్రోలులో ఉన్న రంగుల మండపం నందు ఉంచడం జరుగుతుంది. అక్కడి నుండి ఎంపిక చేసిన 11 ఎడ్ల బండ్ల సహాయంతో ఒక్కొక్క ఎడ్ల బండిలో ఒక్కొక్క దేవతామూర్తి విగ్రహాన్ని ఊరేగింపుగా జగ్గయ్యపేట తీసుకెళ్తాము. అయితే ఈ కార్యక్రమం ఇలాగా ఉత్సవంగా వెళుతూ జగ్గయ్యపేట వెళ్ళేసరికి రేపు అనగా 2వ తారీఖు ఉదయానికి జగ్గయ్యపేటలోని రంగుల మండపానికి చేరుకోవడం జరుగుతుంది. జగ్గయ్యపేటలోని రంగుల మండపంలో ఈ నెల 17వ తారీఖు వరకు దేవతామూర్తుల విగ్రహాన్ని ఉంచడం జరుగుతుంది. దేవతామూర్తులకు చేయవలసిన నిత్య కైంకర్యాలు, పూజా కార్యక్రమాలు అన్నీ జగ్గయ్యపేటలో ఉన్న రంగుల మండపంలో 2వ తారీఖు నుండి 17వ తారీఖు వరకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేసుకున్నాము. పెనుగంచిప్రోలు మండల గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ తిరుపతమ్మ అమ్మవారి దేవస్థానం నందు ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి రంగుల మహోత్సవం అత్యంత వైభవంగా జరపడం జరుగుతుంది. ఈ రంగుల మహోత్సవం సందర్భంగా ప్రాతకాలం పూజారు అర్చకుల ఇంటి వద్ద నుండి మహానివేదన కార్యక్రమం జరుగుతుంది. అనంతరం ముహూర్త సమయానికి అమ్మవారి దగ్గర ఈ కొబ్బరికాయ కొట్టి అమ్మవారిని కదిలించి అమ్మవారిని అక్కడి నుంచి అధికారుల సమక్షంలో నుంచి బయటికి మండపంలోకి నిత్య కళ్యాణ మండపంలో తీసుకొచ్చేసి అమ్మవారిని అక్కడ ఆసీనులుగా ఉంచి అనంతరం బయటికి తీసుకొచ్చేసి దేవాలయం చుట్టూ ప్రదక్షిణలు చేయించిన తర్వాత రాజగోపురం నుంచి బయటికి తీసుకొచ్చిన తర్వాత రజకుల తల మీదకి ఎత్తడం జరుగుతుంది. అక్కడి నుండి పెనుగంచిప్రోలు విడిది మండపం వరకు రజకుల తల మీద నుంచి అమ్మవారు ఊరేగింపుగా అంగరంగ వైభవంగా ఊరేగింపు జరుగుతుందండి.